శత్రు ప్రవేశించి ఉన్నారు. వారిని మీరు ఆజ్ఞ ప్రకారము మీరు సెలవిస్తే వారిని తక్షణమే ఎక్కడ ఉన్నా కూడా వారిని తీసుకొని వచ్చి మీ ముందు హాజరుపరుస్తాను. మీరు సెలవు ఇవ్వండి. చిత్తం ప్రభు. బ్రిటిష్ నాగరికులకు ఉన్నారు. మన రాజ్యాన్ని కొల్లగొట్టడానికి వచ్చినారు. వాళ్ళని విచారించండి. ఎవడు వాడు, ఎక్కడి వాడు మీకు అడగండి. వాడు ఎవడు, నీ పేరేంటి? నాకు రాజా తిండిపోతువైతే మా నవాబు కావడం ఎందుకు తిరుగుతున్నావు చెప్పు. రాజు కాయలు పెట్టినాడు, నెలకు 3000 నిన్నే కాయలు పెట్టినాడా? నీకు చెప్పి పెడతాడు. ఓహో, అయితే మీది లోలో ఏమేమో రహస్యాలు జరుగుతున్నాయట. గుడాచార రహస్యాలు జరుగుతున్నాయి. రాజా, నాకి మంత్రికి తెలియకుండా ఎవరిలో భేగవాని శత్రువులు ప్రవేశించి మీరు ఎన్నో రహస్యాలు నడుపుతున్నారు. రాజా, వారి తక్షణమే మన కోటలో నుండి బయటికి పంపించేందుకు ప్రయత్నించదను. రాజా, మన దర్బార్లో అంశం ఏమిటి? రాజా, ముఖ్యంగా ముడమాల గ్రామ వాస్తవుడైన దూదేకుల పీసాబు గారి తనయుడైన సిద్ధయ్య గారిని మనం ఇదే రోజు మనము కోటలో చిత్తా ప్రభు ఇప్పుడే వారిని హాజరుపరచను. తిండిపోయి రారా. కష్టతలు కాదు, కంటి సూపుతో చంపుతా భాస్కర్ పెట్టాలి. ఇదిగో ఏమన్నా కానీ ఇట్లా వాడు మన మతద్రోహి నేరస్తుడు. రాజుగారు ఆజ్ఞ మనం పాటించాలి కదా. తర్వాత మన పని మనం చేసుకుందాం. ఎప్పుడెప్పుడు రాజు లేపేసి అదంతా మనం ఆక్రమించుకున్నాం. కొంచెం ఉండు, తొందరపడద్దు. రాజు చిన్న కొద్దిగా బాగుంది, అప్పుడు నీకు సగం నాకు సగం. రాజు ఎందుకు తొందరపడదు? రాజు ఎక్కినట్టు మనం విందాం. ఇదిగో వాడిని మతద్రోహి ఏం చెప్పండి. ఇదిగో ఏం చెప్పండి కానీ వాడిని కోరుకోండి. నీ చేత కాకుండా నాకు చెప్పు, నేను వస్తా. అంతే, నీకు అన్ని పనులు అయితే. ప్రభు, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బదులుగా వారి శిష్యుడు సిద్ధయ్య గారు ప్రవేశించి ఉన్నారు. వారిని హాజరుపరచమంటే తక్షణమే మీ ముందు ఉంచదను. వారిని తక్షణమే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. మతద్రోహి నేరస్తుడు మీ ముందు హాజరుపరిచాము. వారిని విచారించండి. బ్రహ్మము దేవుడట, వీడు బ్రహ్మము దేవుడే పొగడి చెప్పిన కూడదు కూడదు కూడదగల్నా
మత ద్రోహి నేరస్తుడై ఉండి కూడా తాను నిలుచున్నది రాజస్థానమ్మ నెరింగి అవిధేయుడై నిర్భయముగా నిర్లక్ష్యము చేయుచు నాకు సలామైన చేయక జపమాల తిప్పుచు ఏవేవో నోరాల గొలుగుతున్నావు. ఎవరెవరా నీవు? ఎవరా నువ్వు? జహాపన ఆ, నేను ముబాల గ్రామవాసులైన దూదేకుల పీరి సాహిబ్ గారి తనైన స్త్రీని శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రేయ శిష్యులను. అయితే నీ ఒక మహమ్మదీయ వేషధారివి కదా, మరి మహమ్మదీయ మతం విడిచి హిందూ మతం ఎలా చేరవైతివి? అనుకోవచ్చును గాని నేటికెళ్ళి కాలమున నా మతమే శ్రేష్టమైనది, పరవారి మతము పలికిపాలైనది, దూషణ చేయబాలెందరో గాని అట్టి సహావాస దోషము నాలో కూడా రేకెత్తి నీ నా అను భేదబుద్ధి జన్మించిన నా జన్మ తరించుకుందో లేదో సందేహము కలిగి వీరగురుని చేరినాను. చీ పాపి, మతములన్నీ ఒకటే అని వాగుతున్నావే, మరి మహమ్మదీయ మతముందన గురువులను ఏల చేరవైతివి? వారను నీ జన్మ తరింపజేయలేరని నీ భావం. పొరపడుచున్నారు పొరపడుచున్నావు, జాగ్రత్త. పొరపడుచున్నారు. పిండి వంటలు పలు రకములైన అందు పదార్థం ఒక్కడే, రంగురంగుల వస్త్రములెన్ని కట్టినను దూది మాత్రం ఒక్కడే, మార్గములు ఎన్నినను గ్రామం ఒక్కడే. తద్విధమున ఈ విధ నాంపలిచే వెలుగుచ్చు కలుగుబడి శ్రీ విరాట్ స్వరూపుడు ఒక్కడే కదా. కానీ ఎవరికి నామమును రుచించునో దానినే కలిసి జన్మ తరింపకనవచ్చును. చీ పాపి, మతములన్నీ ఒకటే అని వాగుతున్నావే, మరి మహమ్మదీయ మతముందన గురువులను చేరవైతివి? వారు ఈ జన్మ తరింపజేయలేరని భావ్యామా? రాజా అలంబన ఆకాశమున ఒక సూర్యుడు ఈ సర్వ ప్రపంచములకంతా తన వెలుతురు ఎట్లు వ్యాపింపజేయుచున్నాడో అట్లే జీవాత్మ స్వరూపుడై వెలుగుచున్నాడు. అయితే సర్వము తానే అయితే కొందరు మంచి స్వాభావికులుగాను మరికొందరు చెడు స్వాభావికులుగాను ఉందురేలా? రాజా దొరల చిత్తం మాట్లాడేటన్నట్లు మీరే శిక్ష విధించడము అడవబుద్ధులు గాని ఒక్క మాట ఆలకింపుడు. చీ పాపాత్ముడా, సర్వ ప్రపంచముకు ఆకృతి అయిన అల్లా ఒక్కడే అని మరచి అట్టి నామమును మసీదులో చేరి నాకు సలామైన చేయక జప నేవేవో నోరోలా కొనుగుతున్నావు. ఎవడురా నీవు? పాలవంటి 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 కులము పాడు చేసి భయపడకము. వారి దయామయులు, వారి కాలపై పడి మన క్షమాపణ వేడుకుంటే గాని మన దేహం బాధ తొలగిపోదు. రాజ్యాధికార గర్వమున కనులుగా నిలిచి పూజులకు విధించిన మత పిచ్చిలో పడి సర్వతులకు ఎగు సలిపినాడా. గణమదా
నా కనులు చక్కని కాంతితో కనబడుచున్నవి ధన్యుడే దేవా. రాజా ఏమో భయపడకు, నిన్న వీర బ్రహ్మ గురుదేవుని రక్షించు రాజా. రాజా ఇటు రెండు ఆ పావనామూర్తి నామమును స్మరించుకు మీ కష్టములు అది తొందరగా తొలగిపోవు. మంత్రి పుంగవ సిద్ధయోగేంద్ర ఈ మంత్రి పుంగవ సిద్ధయోగేంద్ర ఈ సాధుపుంగవుని సామాన్య మానవుని కాదు కాదు, సాక్షాత్ పరమేశ్వరుని అవతారం. ఎంత పొరపడితిని, ఎంత పొరపడితిని. భక్త వత్సల బాధ తీర్చు వీర గురుదేవ కాపాడు విశ్వరూప నీతుడను నేను మల్లించు నిర్వికార పాయి పరమాత్మహే పాహి పాహి దేవా. మా గురుదేవుడు నా కొరకై వేచిండు, నేను పోయి వచ్చుదా. సిద్ధయోగేంద్ర నా యొక్క చిన్న సందేహం మాత్రం మిగిలి ఉన్నది. ఏం ఆ సందేహం శీఘ్రముగా తెలుపు. సిద్ధయోగేంద్ర నీవు చేయు సలాము ఆ వీర బ్రహ్మేంద్ర స్వాములు తప్ప అన్యులు భరింపజాలంటివే, అలా ఎందుకు భరింపజాలరు? నా ఈ సందేహం తీర్థ ప్రార్థన. జహాపన నా సలము అన్నుల కడలించుకునే వారు తలపగిలి 1000 ఒక్కలై నిలువున కాలి భస్మమై ప్రాణములు విడిచింది. అలా మానవులే కాదు తుదకు పాషాణమైన 1000 ఒక్కలు మీకు నిదర్శనము కాలమున్న ఒక్క నల్లరాజును తెప్పించుడు. ఎవరెక్కడ ఆ కనిపించు నల్లరాత్రి గుడిని తెప్పించము. చిత్తం ప్రభు ఇప్పుడే తెప్పించి మీ ముందు ఉంచదము. ఇదిగో ప్రభు, మన దగ్గర ఒకని ఉన్నాడు కదా తిండిపోతుగాడు, రోజుకి 4 ఆహారాలు తింటుంటాడు, తినడం పండుకోవడం. ఇదిగో వాడిని పంపించి ఒక నల్లరాజు గుండిని తెప్పించడం. ఏయ్ రాజుగారు చెప్పినటువంటిది, ఒక నల్లరాజు గుండిని తీసుకొని ఇక్కడికి రమ్ము. బట్టల నాగేంద్ర నా పాత్రకు మెచ్చి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి శ్రీ రామచంద్ర మాలిక్ బాబా ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాం. వీర బ్రహ్మ నామము ఎంతో మంచి మధురము, వీర బ్రహ్మ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మన కళ్ళకే అమృతము, వీర బ్రహ్మ నామము ఎంతో మంచి మధురము. పనాగాను పల్లెలో నా లక్షమాపదనయునికి,
నేను. కాలు ఎందుకు తెచ్చినారు మీరు? ప్రభు, గుండు ఎత్తకొచ్చిన వాళ్ళకి బరువు మాకు తెలుసు కానీ మోసేవారికి తెలుసు కానీ బరువు నీకేం తెలిసింది? ఇదిగో ఏ ఇట్లా 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 అంటున్నావే. గుండు తెచ్చింది నేను, నువ్వా? కుస్తీ పోయిలకి ఏమైనా పోతున్నారు మీరు? ప్రభు, మీరు చెప్పినటువంటి నల్లరాతి గుండుని ఇక్కడ తెప్పించి ఉంచాము. మరి ఆ సిద్ధ యోగేంద్రుని పరీక్షించమని. ఓ విరాట్ కోటి వీరబ్రహ్మవుతారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అభ్యుదేవ పాదసగారు మీరు చేయించరాము పరీక్షించదలుచున్నారు. కాడా వారికి ఒక పేడసాడము ఈ రాజు ముందుకు నమస్కరించుతున్నాను.